హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్. కేంద్ర బడ్జెట్పై మేధావుల సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు బీజేపీ శ్రీకాకుళం జిల్లా శాఖ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు అధ్యక్షతన శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ప్రజా బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు పాల్గొని బడ్జెట్లోని ముఖ్య అంశాలను తెలియజేశారు. ప్రముఖ డాక్టర్ కింజరాపు అమ్మన్నాయుడు, చార్టర్ అకౌంటెంట్ ఐకే రావు, రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథం, అంబేద్కర్ యూనివర్సిటీ రిటైర్డ్ రిజిస్ట్రార్ తులసిరావు, కంపెనీ సెక్రటరీ బుర్రా భార్గవ్, విద్యావేత్త నిక్కు అప్పన్న, జర్నలిస్ట్ కొంకేన వేణుగోపాల్, ఎన్జీఓ మణిశర్మ, గురజాడ విద్యా సంస్థల చైర్మన్ సంయుక్త, జామీ భీమా, శంకర్ పై, డాక్టర్ పైడి సింధూరా, పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, అట్టాడ రవి, బాబ్జీ, బిర్లంగి, ఉమామహేశ్వరరావు, చల్లా వెంకటేశ్వరరావు, చింతపల్లి దుర్గారావు, గాంధీ, గొలివి కరుణాకర్ రావు, బోరె నరేంద్ర, చక్రవర్తి, మంగి లక్ష్మీరెడ్డి, వివిధ వర్గాల ప్రముఖులు పాల్గొన్నారు. లీడర్స్ ఎవరు కూడా కామెంట్ చేయలేటువంటి పరిస్థితి లేకుండా ఉన్న బడ్జెట్ ఇది మాత్రం అని చెప్పి మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇందాక డాక్టర్ గారు చెప్పారు, అట్లాగే ఐకే రావు గారు చెప్పారు, అందరూ ఇంకా పెద్దలు కూడా చెప్పారు. ఎంతో నిర్మలత్వంతో కూడుకున్న బడ్జెట్ ఇది. అంటే ఎంతో ప్రశాంతత, ఆరోగ్యకరమైన బడ్జెట్. ఏమాత్రం రేట్లు పెరిగినా లేకపోతే ట్యాక్సేషన్ పెరిగినప్పటికీ మనకు వచ్చే ఆదాయంలో ఇంత ట్యాక్స్ పోతుందా అని చెప్పి మళ్ళీ మన ఇంటిలో బడ్జెట్ని మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఎంతో ప్రశాంతతతోటి 12 లక్షల రూపాయలు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అంటే ఇది నిజంగా కూడా ఇది సామాన్యులకి ఎప్పుడూ ఊహించినటువంటి పరిస్థితి. 1,00,000 రూపాయలు ఇన్కమ్ వచ్చినప్పటికీ కూడా 1 రూపాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కట్టక్కర్లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అట్లాగే నిర్మలా సీతారామన్ గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు ఈ బడ్జెట్ మీద ఏమి మాట్లాడారో మీకు తెలియజేయవలసిన బాధ్యత నా పైన ఉంది. కాబట్టి వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ బడ్జెట్ పైన మాట్లాడింది ఏంటంటే, ఇది ఒక అద్భుతమైన అడుగు. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బడ్జెట్. ఇది ప్రతి భారతీయుడి కలలను నెరవేర్చే బడ్జెట్. వికసిత్ భారత్ సంకల్పాన్ని దేశంలోని సామాన్య ప్రజలే సాధించగలరు అని నరేంద్ర మోడీ గారు ఈ బడ్జెట్ పైన వారు చెప్పిన విషయం. నరేంద్ర మోడీ అంటే కేవలం మన దేశ ప్రధానిగానే మనం గుర్తించడమే కాదు, ప్రపంచంలో అగ్రనేతల్లో టాప్ 5 లేకపోతే టాప్ 3 అగ్రనేతల్లో భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరి ఒక్కసారి మీకు అందరికీ కూడా సగర్వంగా చెప్తూ, ఆ పార్టీలో నేను 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నందుకు, 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నందుకు నాకు కూడా గర్వకారణంగా ఉంది అని మరి ఒక్కసారి మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఏదైతే మన నిర్మలా సీతారామన్ మేడం గారు 8వ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆవిడ చెప్పిన మాటలు కూడా మనం ఒకసారి, ఎందుకంటే ఇంతమంది పెద్దలు అన్ని రంగాల నుంచి కూడా వచ్చి వారి యొక్క అనుభవాలు, వారి యొక్క ఆకాంక్షలు, వారి యొక్క ఉద్దేశాలను కూడా వారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా బాగుంది, ఇది అన్ని విషయాల్లో కూడా మనకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పారు. అట్లాగే నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ని తయారు చేశారో వారి మాటలు కూడా మనం ఒకసారి మీకు చెప్పవలసిన బాధ్యత నా పైన ఉంది. నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే, అన్ని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల కన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనది. అంటే ఈ బడ్జెట్ గత 10 ఏళ్ళలో మన అభివృద్ధి యొక్క ట్రాక్ రికార్డు మరియు నిర్మాణాత్మకమైన సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఈ సమయంలో భారత్ యొక్క సామర్థ్యము మరియు శక్తిపై నమ్మకము పెరిగింది. సబ్కా వికాస్ అన్ని రంగాల్లో మనము అభివృద్ధిని ప్రోత్సహించడానికి రాబోయే 5 ఏళ్లను ఒక అపూర్వమైన అవకాశంగా మేము భావిస్తున్నాము. ఇది నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటలు. ఎందుకంటే 5 yearsలో ఏదైతే